తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు తుదిదశకు చేరుకుంది. స్పీకర్ కార్యాలయంలో కడియం శ్రీహరి కేసు విచారణ జరుగుతుంది. ఎమ్మెల్యే వివేకానందను కడియం అడ్వకేట్స్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు తుదిదశకు చేరుకుంది. స్పీకర్ కార్యాలయంలో ప్రస్తుతం కడియం శ్రీహరి కేసు విచారణ జరుగుతుంది. విచారణ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, విచారణ సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శంకరి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై స్పీకర్ కార్యాలయంలో విచారణ కొనసాగుతూ ఉంది. దానం నాగేందర్ కడియం శ్రీహరిపై పిటిషన్ వేసినటువంటి కేపీ వివేకానంద విచారణకు హాజరయ్యారు. కేపీ వివేకానందను కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నారు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో తన వద్ద ఉన్నటువంటి ప్రతి ఆధారాన్ని స్పీకర్ ముందు సబ్మిట్ చేసినట్టు కేపీ వివేకానందకు సంబంధించినటువంటి అంశాలు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం స్పీకర్ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్లోనే గెలుపొందినప్పటికీ తాను పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసింది. ఆ సమయంలో ఆ నామినేషన్ పత్రాలపైన ప్రపోజర్గా కడియం శ్రీహరి సంతకాలు పెట్టాడు. దీన్ని అనర్హత వేటుగా అంటే దీన్ని పరిగణలోకి తీసుకొని కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. కానీ నిన్న దానం నాగేందర్కి సంబంధించినటువంటి కేసు విచారణ జరిగింది. మొదటి దఫాలో క్రాస్ ఎగ్జామినేషన్ అంటే పిటిషన్లు వేసినటువంటి వాళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఎవరిపైనైతే ఆరోపణలు ఉన్నాయి, ఇటు కడియం శ్రీహరి అదేవిధంగా దానం నాగేందర్ వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళిద్దరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. దాని తర్వాత వీళ్ళిద్దరికి అంటే రెండు కేసులలో ఇరు వర్గాల నుంచి ఓరల్ ఆర్గ్యుమెంట్స్ వింటారు. దాని తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలపై ఆరోపణలు రాగా 8 మంది విచారణ జరిపారు. వాళ్ళ 8 మందికి జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పడానికి తగిన ఆధారాలు లేనందున వాళ్ళను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తున్నామని స్పీకర్ చెప్పారు. ఇక దానం నాగేందర్ కడియం శ్రీహరి వీళ్ళిద్దరి విషయం అయితే కొద్దిగా కాంప్లికేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశాడు. ఇటు కడియం శ్రీహరి కూడా తను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్లో ప్రపోజర్గా తన సంతకం పెట్టాడు. కాబట్టి వీళ్ళిద్దరి విషయంలో ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాలని బీఆర్ఎస్ పట్టుపడుతూ ఉంది. కానీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు ఇప్పటికే దీర్ఘకాలికంగా కొనసాగుతుంది. దీనికి త్వరలోనే ఎండిపెట్టాలి. ఈ నెల చివరి వరకు దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా దీన్ని ముగించాలి అని సుప్రీంకోర్టు డైరెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ దానం నాగేందర్ కడియం శ్రీహరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనే ఒక ఉత్కంఠనైతే నెలకొంది. స్పీకర్ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్కి వాటన్నిటిని ఒప్పుకొని వాళ్ళపైన వేటు వేస్తారా, లేదంటే బయట ఎలాంటి చర్చ ఉన్నా విచారణ సందర్భంలో ఇటు దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, బీఆర్ఎస్ పార్టీ తమని సస్పెండ్ చేయలేదనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్స్ను వాళ్ళిద్దరి కన్ఫెషన్ స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకుంటారా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ.